హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5,000 క్లర్క్స్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇంతకు ముందే ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. సో చాలా మంది ఛానల్ను ఫాలో అవుతున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు యూజ్ ఉంటుంది, కంపల్సరీ ఆ గ్రూప్లో అయితే జాయిన్ కాండి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ unacademy గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి, మిగతా వాళ్ళు స్కిప్ చేసి మీరు నోటిఫికేషన్ వివరాలు అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి unacademy ద్వారా ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 2కు సంబంధించి, గ్రూప్ 1 అదేవిధంగా ఎస్ఐపీసీకి సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించి మ్యారథాన్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది 26th ఏప్రిల్ నుంచి. అదేవిధంగా సాధన బ్యాచ్ కోర్స్ అనేది గ్రూప్ 2కు సంబంధించి స్టార్ట్ చేయడం జరిగింది 26th ఏప్రిల్ నుంచి. ఇక్కడ మీకు చూడవచ్చు దానికి సంబంధించినటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినీ కోర్సు స్టార్ట్ చేశారు లక్ష్యం అనే నేమ్ తోటి. ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి, అదేవిధంగా లక్ష్యం అనే నేమ్ తోటి 1 year కోర్స్ కూడా దీంట్లో మీకు అయితే అవైలబిలిటీ ఉంది. ఇది ఏప్రిల్ 28th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీనిలో మీకు సంబంధించిన ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ వివరాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ సాధన అనేటువంటి బ్యాచ్ కూడా స్టార్ట్ చేశారు. ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ బ్యాచ్ అనమాట. అండ్ గమ్యం అనేటువంటి బ్యాచ్ కనుక చూస్తే స్పెషల్ టాపిక్స్ అనమాట. మీరు ఏదైనా టాపిక్స్ పైన మీరు స్పెషల్ టాపిక్స్ అనేది చెప్పించుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ప్లస్ సబ్స్క్రిప్షన్గా మీరు తీసుకోవాలనుకుంటే మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ వస్తుంది. సో మీరు తీసుకున్నట్లయితే దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ కనుక చూస్తే కంప్లీట్ సిలబస్ చెప్తారు, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్స్ ఇస్తారు, డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు దీనిలో ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ క్లాసెస్ విని నచ్చితే 1 monthకి తీసుకోండి. తర్వాత నచ్చితే మీరు ఫర్దర్గా అయితే మూవ్ అవ్వచ్చు. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే మనకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇంతకు ముందే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా మనకు 5,000 వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు 4,915 వేకెన్సీ అనేది వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. అదేవిధంగా స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేటువంటి దాని కింద 85 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 5,000 వేకెన్సీస్ తోటి జస్ట్ మనకు ఒక 30 minutes బ్యాక్ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ కనుక చూసుకుంటే మనకు 27th అంటే ఈ మంత్ 27th నుంచి మీరు వీటికి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ 17th వరకు అయితే దీనికి డేట్ అయితే ఉంది. సో ఇవన్నీ మనకు జాబ్స్ కనుక చూసుకుంటే జూనియర్ అసోసియేటివ్ జాబ్స్ అన్నమాట, అంటే క్లరికల్ క్యాడర్కి సంబంధించినటువంటి ఎస్బీఐ జాబ్స్ అన్నమాట. సో వీటికి సంబంధించి మీకు 2 ప్రాసెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒకటి వచ్చేసి phase 1 కింద మనకు ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారు, phase 2 కింద మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎగ్జామ్ డేట్స్ అనేది ప్రిలిమ్స్ వచ్చేసి మీకు June 2021లో ఉంటుందని చెప్పేసి ఒక టెంటేటివ్ డేట్ ఇచ్చారు. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మీకు 31st 7th మంత్లో ఉంటుందని చెప్పేసి ఒక టెంటేటివ్ డేట్ అయితే ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలనుకుంటే కింద నాకు చేయండి అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఎక్కువ మంది వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మంది వీడియోని లైక్ చేసి కామెంట్ కనుక చేసినట్లయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కూడా రేపైతే మీకు అందిస్తాను. సో ఇక్కడ సంబంధించిన ఇక్కడ వేకెన్సీ సంబంధించిన వివరాలు కనుక చూసుకుంటే మొత్తం మనకు వివిధ రాష్ట్రాల్లో 4,915 వేకెన్సీ అనేవి ఉన్నాయి. సో దీనిలో మనకు తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణకు సంబంధించి కనుక చూసుకుంటే హైదరాబాద్ రీజియన్ కింద చూసినట్లయితే దాదాపుగా మనకు 275 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి మనకు లాంగ్వేజ్ అనేది రావాలి. మనకు ఏ స్టేట్కి అప్లై చేసినా కూడా ఒక పర్టికులర్ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఇప్పుడు మనకు తెలంగాణలో అయితే తెలుగు లాంగ్వేజ్ అనేది రావాలి, లేదంటే ఉర్దూ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి ఇక్కడ 275 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు వివిధ కేటగిరీ కింద చూసుకుంటే ఇక్కడ మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ కింద అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 44, 19, 74, 27, 111 టోటల్గా 275 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అండ్ వీటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే ఇక్కడ చూడవచ్చు. అకాడమిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది. డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ప్రతి అభ్యర్థి వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏజ్ కనుక చూసుకుంటే మీరు ఇక్కడ చూడవచ్చు. ఏజ్ విషయంలో మనకు నాట్ బిలో దెన్ 20 years అండ్ నాట్ అబోవ్ దెన్ 28 years, అంటే 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, అదేవిధంగా 28 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో ఈ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి ఇక్కడ ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకు 3 years, పీడబ్ల్యూడి అందులో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 10 years, పీడబ్ల్యూడి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 15, పీడబ్ల్యూడి ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 13 years. సో వీటికి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కనుక వీటిని చెక్ చేసుకొని మీరైతే వీటికైతే అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే మీకు స్టార్టింగే చెప్పాను, ఫేజ్ 1 కింద మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఫేజ్ 2 కింద మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కనుక చూసినట్లయితే మీకు 100 మార్క్స్ అనేటువంటి కండక్ట్ చేస్తారు, అన్ని MCQs మోడల్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో వీటిలో కనుక చూసినట్లయితే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 మార్క్స్ ఉంటాయి, అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో టైం వచ్చేసి 1 అవర్ ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఈ ఎగ్జామ్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ CBT మోడల్లో ఉంటుంది, అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ వీటికి సంబంధించి మీకు దీనిలో క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫేజ్ 2 అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఇది మెయిన్ ఎగ్జామ్స్ కింద అయితే చూడవచ్చు, ఇది మనకు అన్ని CBT మోడల్లో ఉంటాయి. సో ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ కనుక చూసుకుంటే 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది, 190 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 2 hours 40 minutes అనేటువంటిది మీకు మెయిన్స్ ఎగ్జామ్లో ఉంటుంది. సిలబస్ కనుక చూసుకుంటే మనకు కొంత సిలబస్ అనేది చేంజ్ అవుతుంది, సేమ్ ఇవే 4 టాపిక్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్లేసెస్లో ఇక్కడ జనరల్ అండ్ ఫినాన్స్ అవేర్నెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, అండ్ రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి మనకు ఈ 4 టాపిక్స్ కింద 200 మార్క్స్కి మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి పే స్కేల్ కనుక చూసుకుంటే మీకు స్టార్టింగ్ బేసిక్ శాలరీ అనేది దాదాపుగా ఇక్కడ చూడవచ్చు 19,900 అంటే నియర్లీ 20,000 వరకు అయితే మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి కనుక చూసుకుంటే SC/ST వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు. అండ్ జనరల్ OBC EWS వాళ్ళకైతే ఇక్కడ మనకు 750 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన లింక్ కూడా చూడవచ్చు. నేను నోటిఫికేషన్ PDF అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. సో దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు అయితే చేస్తాను, ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో రేపు దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో ప్రతిదానికి నేను రిప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో మంచి నోటిఫికేషన్ కంపల్సరీ మన తెలంగాణలో వేకెన్సీ ఉన్నాయి కనుక ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు కంపల్సరీ వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు నోటిఫికేషన్స్ అనేది ఏం లేవు కనుక సో కంపల్సరీ అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు SBI నుంచి వచ్చినటువంటి జూనియర్ అసోసియేట్ క్లర్క్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.